హాయ్ గైస్! నిన్న 'పవన్ కళ్యాణ్' గారి స్పీచ్‌తో 'హరిహర వీరమల్లు' మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ డబుల్, త్రిబుల్ అయిపోయినాయండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి 2 రోజుల్లో గూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంట. అండ్ అలాగే సెన్సార్ టాక్ ఎలా ఉంది? సెన్సార్ సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చేసింది యూ/ఏ. కాబట్టి మరి 'హరిహర వీరమల్లు' సెన్సార్ టాక్ అండ్ అలాగే ఈ మూవీలో స్టోరీ ఏంటి? అప్డేట్స్ అండ్ అలాగే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే క్లైమాక్స్ షూట్ చేశారా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ 'హరిహర వీరమల్లు' అనే సినిమా 2019లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్‌గా ఈ మూవీకి 'క్రిష్ జాగర్లమూడి' గారు డైరెక్టర్‌గా ఉన్నారు. అంటే ఈ మూవీ స్టోరీ బ్రీఫ్‌గా వచ్చేసి ఏందంటే, ఈ 'హరిహర వీరమల్లు' అనే క్యారెక్టర్ ఫిక్షనల్ క్యారెక్టరే. కానీ ఈ ఔరంగజేబ్ ఈ మొఘల్ టైంలో ఉన్నప్పుడు మన కోహినూర్‌ని తీసుకెళ్ళి అండ్ అలాగే మన హిందూస్‌ని మీరు హిందువులా ఉండి హిందూ ప్రాక్టీస్‌ని చేయాలంటే టాక్స్ కట్టాలి అని చెప్పి, లేదా ముస్లిం కన్వర్ట్ అయిపోయామని అన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి కాపాడితే ఎలా ఉండిద్దా అనే ఫిక్షనల్ స్టోరీ అది ఇది. ఇది నిజంగా జరిగింది కాదు. అంటే ఇదో ఫిక్షనల్ స్టోరీ. మొఘల్ టైంలో ఈ 'హరిహర వీరమల్లు' అంటే హరిహర అంటే బోత్ శివుడు అండ్ అలాగే విష్ణుమూర్తి. ఈ ఇద్దరి కలయికతో వచ్చిన వ్యక్తి ఈ మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడతారనేది ఇది. అయితే దీంట్లో మీరు థంబ్‌నెయిల్ చూసినట్టు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారంటే ఎందుకంటే ఇది 2019లో స్టార్ట్ అయినప్పుడు 'క్రిష్ జాగర్లమూడి' గారు వచ్చారు. ఆయన ఒక 30% మూవీ తీశారంట. తర్వాత ఈ కరోనా వల్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ వల్ల ఈ మూవీ అనేది డిలే అవుతా వచ్చింది 5 ఇయర్స్. కాబట్టి ఇప్పుడు ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయే జ్యోతికృష్ణ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కాబట్టి ఈ మూవీని లాస్ట్ క్లైమాక్స్ అనేది పెండింగ్ ఉంది. ఈ జ్యోతికృష్ణ గారు వచ్చేసి ఓన్లీ 1 మూవీ డైరెక్ట్ చేశారు కాబట్టి క్లైమాక్స్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ప్రాక్టీస్ చేసిన ఈ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా! మొత్తానికి ఒక 5 పేర్లు చెప్పాడు. నాకు ఆ పేర్లు నోట్లో తిరగట్లేదు. ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నిటిని కలిపి క్లైమాక్స్‌ని డిజైన్ చేశారంట. అంటే ఈ క్లైమాక్స్‌లో నెక్స్ట్ పార్ట్‌కి ట్విస్ట్ ఇచ్చి అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ జేసి అండ్ అలాగే లాస్ట్‌లో 'ఔరంగజేబు' 'బాబీ డియోల్' గారిని వర్సెస్ 'పవన్ కళ్యాణ్' గారి యుద్ధం ఎలా ఉండిద్దనేది క్లైమాక్స్ ఉండబోతుందంటున్నారు. సెన్సార్ రివ్యూ వచ్చేసి 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కైతే బీస్ట్ అంటే ఒక హై ఫీస్ట్‌గా ఉండబోతుందంట 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కి. మిగతా వాళ్ళకి గూడా మూవీ నచ్చిద్దని చెప్తున్నారు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. సో, ఫైనల్‌గా మరి మీరు రేపు 23 ఈ నైట్ ప్రీమియర్ షో ఉంది కాబట్టి నేను దానికి ఎళ్తున్నా రివ్యూ పెట్టేస్తాను. మరి మీరు ఏ షోకెళ్తున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.